బేదా రవణ చేతిలో పెట్టి ఇప్పటికే రెండింటిని నారాయణ గారు రవణ చేతిలో పెట్టున్నారు. ఏంటంటే కొండాయిపాళెం వద్ద బీసీ భవన్, కొండాయిపాళెం వద్ద అంబేద్కర్ భవన్ స్టడీ సర్కిల్, ఈ రెండు కూడా మంత్రి పొంగూరు నారాయణ గారు ఎలాగైనా గత తెలుగుదేశం పార్టీ హయాంలో శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన రాళ్లకే ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం పనులు ఆపేసింది. కానీ ఈనాడు ఆ రెండు చెయ్యాలా అన్న పట్టుదలతో పొంగూరు నారాయణ గారు బేదా రవిచంద్ర గారికి ఆ బాధ్యత అప్పచెప్పి వారు సైతం దాని గురించి సంబంధిత మంత్రులతో మాట్లాడుతూ సమన్వయం చేసుకునేదానికి రవిచంద్ర గారికి బాధ్యత అప్పచెప్పామని స్వయంగా పొంగూరు నారాయణ గారు ఇటీవల మా తమ్ముడు కోటమిరెడ్డి గిరిధర్ని పిలిచి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. రవణ వాటితో పాటు ఒక కోరిక ఉంది. వాటంత పెద్ద కోరిక కూడా కాదు, అంత నిధులు కూడా కాదు. పొట్టేపాళెం కలుజు మీద పిచ్చి, మునుముడి కలుజు మీద పిచ్చి. పొట్టేపాళెం కలుజు, మునుముడి కలుజు ఈ రెండు కలగలిపితే తిప్పిచ్చి మళ్ళించి కొడితే కేవలం 6 కోట్ల రూపాయలే. ముఖ్యంగా పొట్టేపాళెం కలుజు అయితే ఎంత ఇబ్బంది అంటే అది పేరుకు నెల్లూరు రూరల్లో ఉంది, కానీ సగం జిల్లా సమస్య నెల్లూరు జిల్లా సమస్య. ఆత్మకూరు, ఉదయగిరి, కోవూరు, బద్వేలు అక్కడికి వెళ్ళాలంటే ఆ దారి గుండా వెళ్ళాలా. ప్రతిరోజు కలుజు మీద యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. అదేవిధంగా నరసింహకొండ దైవక్షేత్రం, జొన్నవాడ కామాక్షి అమ్మవారు, ఏఎస్పేట దర్గా ఇవన్నీ కూడా ఆ దాన్ని వెంటపోవాలా. గత ప్రభుత్వంలో ప్రయత్నం చేసి విసిగి వేశాను, అయినా వీధుల్లోకి వచ్చి పోరాటం చేశాను. ఈ రోజు పోరాటం చేయాల్సిన అవసరం లేదు. మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం, అధికారం ఓపికన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ కోసం పోరాడే మా పెద్దాయన శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఎంవీఆర్ చౌదరి 28వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్. చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పద నిర్దేశంలో ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ శాఖల్లో 10 నెలలుగా 191 కోట్లతో అభివృద్ధి పనులు సాగుతూ ఉన్నాయి. అవన్నీ ఫ్లైఓవర్ బ్రిడ్జీలు, చిన్న చిన్న రోడ్లు, కాలువలు, ఇరిగేషన్ పనులు, ప్రధానమైన రోడ్లు. కానీ బ్రిడ్జికి ప్రత్యేక నిధులు కావాల్సిన అవసరం ఉంది. చాలా మందికి అనుమానం రావచ్చు, అయ్యా 191 కోట్లతో పనులు జరుగుతున్నాయి కదా, దాంట్లో ఒక 6 కోట్లు ఎత్తి ఆడ పెడితే ఎందుకు వీలు కాదని. కానీ సమస్య ఒకటి ఉందన్న, నిధులు విడుదలైనప్పుడు రోడ్డుకి కొన్ని నిధులు వస్తాయి, కాలువలకి కొన్ని నిధులు వస్తాయి, పూరితలకి కొన్ని నిధులు వస్తాయి, కరెంటు ట్రాన్స్ఫార్మర్లకి కొన్ని నిధులు వస్తాయి. కాబట్టి బ్రిడ్జిలకి అంటే ఫ్లైఓవర్ బ్రిడ్జిలకి కొన్ని నిధులు వస్తాయి. కానీ అది రాష్ట్ర స్థాయిలో బ్రిడ్జి, దానికి ప్రత్యేక నిధులు కావాలా. ప్రత్యేకంగా బ్రిడ్జిల పేరుతోనే నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఆలస్యం అవుతుంది. కానీ నాకు నమ్మకం ఉంది, అటు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశీస్సులతో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి ఆశీస్సులతో, జిల్లా మంత్రి పొంగూరు నారాయణ గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వీరందరి ఆశీస్సులతో, మరో జిల్లా మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి గారు, వీరందరి ఆశీస్సులతో, ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికైనటువంటి రాష్ట్ర స్థాయిలో అధికారులతో, మంత్రులతో ఎక్కడా కూడా నొప్పించకుండా ఎలా ఒప్పించాలో, ఎలా మెప్పించాలో తెలిసిన వ్యక్తి బేదా రవిచంద్ర గారు. వారు సమన్వయం చేస్తారు, సాధిస్తారు. ఈ రోజే ప్రకటిస్తున్నా, పొట్టేపాళెం కలుజు మీద, మునుముడి కలుజు మీద బ్రిడ్జిల శాంక్షన్ వెంటనే ఆ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథి మీ అందరి చప్పట్ల మధ్య బేదా రవిచంద్ర గారని చెప్పని మనం చేస్తూ సవినంగా నమస్కరిస్తూ 2 మాటలు చెప్పి ముగిస్తాను. బేదా రవిచంద్ర గారికి ఎమ్మెల్సీ రావటం అంటే ఒక నికార్సైన విలువలకి, విశ్వసనీయతకి కట్టుబడ్డ ఒక నాయకుడికి పదవి వస్తే ఎలా ఉంటుందో దానికి అర్థం బేదా రవిచంద్ర గారు. టీడీపీ పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీలోనే ఉంటూ పార్టీకి వీర విధేయుడిగా ఉన్న మా మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. బొమ్మి సురేంద్ర, టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి. ఈ జిల్లాలో అనేక సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు ఉన్నా ఎక్కడా లెక్క చేయకుండా
జెండా దించకుండా తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో సైతం, తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు సైతం తెలుగుదేశం పార్టీ జెండా ఈ నెల్లూరు జిల్లాలో రెపరెపలాడేదానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అండగా కొండగా నిలబడినటువంటి మేరు నగధీరుడు బీద రవిచంద్రన్. వాస్తవం చెప్పాలంటే ఈరోజు రాజకీయాల్లో ఒకే పార్టీలో జీవితకాలం కొనసాగాలంటే కష్టమైన పరిస్థితి. మాకెవరికి కూడా సాధ్యం కాల. కానీ ఇబ్బందులు ఉన్నా, కష్టాలు ఉన్నా, నష్టాలు ఉన్నా ఎక్కడా తేడా లేకుండా జీవితకాలం తెలుగుదేశం పార్టీ కోసం ఈ నెల్లూరు జిల్లాలో త్యాగం చేసినటువంటి నాయకుల్లో బీద రవిచంద్ర గారు ఒకరని నేను కాదు, 6 సంవత్సరాల పసిపిల్లవాడి దగ్గర నుంచి 60 ఏళ్ల దాకా వృద్ధుల దాకా ఎవరిని అడిగినా చెప్పే సమాధానం. అలాంటి రవణకి ఎమ్మెల్సీ రావటం, నేను 3వసారి ఎమ్మెల్యేగా గెలిస్తే ఎంత సంతోషపడ్డానో, తొలిసారి ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఎంత సంతోషపడ్డానో, ఈరోజు రవణకి ఎమ్మెల్సీ రావడం పట్ల అంత సంతోషపడ్డా. ఎందుకంటే నాకు బీద రవిచంద్ర గారంటే ప్రత్యేకమైన ఇష్టం. నేను మాకు ఇంటర్వ్యూలు ఇవ్వటంలే, ముఖ్యమంత్రి గారు జిల్లాల్లో వచ్చి కూర్చొని 1-2 రోజులు ఏడే ఉంటే బాగుండని మాట్లాడుకుంటున్నాం. మనం ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాం, మనం ఎంతవరకు మన నియోజకవర్గంలో నాయకులకి కార్యకర్తలకి అందుబాటులో ఉన్నామనేది ఆలోచించడం లేదని ఒక పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రి గారుగా ఆయన తన ఆవేదన వెలిబుచ్చారు. కానీ 105 శంకుస్థాపనల విషయం పత్రికల్లో వచ్చినప్పుడు, సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నప్పుడు శ్రీధర్ అన్న ముందే చెప్పున్నాడు ఈ కార్యక్రమం చేపడుతున్నాను. స్వయంగా ముఖ్యమంత్రి గారు మా జోనల్ కోఆర్డినేటర్స్ మీటింగ్లో రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడు ఒక వినూత్నమైనటువంటి ఆలోచనలతో పాదయాత్రను కూడా మధ్యలో కొన్ని అపోహలు వచ్చినాయి. శ్రీధర్ రెడ్డిని ఆయన స్వయంగా ఆయన తమ్ముడి చేత పాదయాత్రలు ప్రారంభించాడు. ఆయన ముందుగానే రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నాడని ఒక గందరగోళమైనటువంటి సమాచారం అధిష్టానానికి చేరవేశారు. నేను కాదు, దాంట్లో ఆయన వ్యూహం వేరు. ప్రజలు సమస్యల గురించి ఇతరులతో ప్రస్తావించకుండా మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, పేదలకు మరెన్నో సేవలు చేయాలని కోరుకుంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. గాలి రామకృష్ణారెడ్డి, మనుబోలు మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు. నాయకులకి, ప్రతిపక్ష పార్టీలకు అవకాశం లేకుండా తనే ఒక ప్రతిపక్షంగా ప్రజల దగ్గరికి, ప్రజల కోసం ముందుకెళ్తున్నాడు తప్పితే దాంట్లో మరో ఆలోచన లేనట్టుంది. వెయిట్ చేయండి అనేటువంటిది డిస్కస్ చేశాం. కానీ ప్రజల చేత శంకుస్థాపనలు అనేటువంటి కార్యక్రమాన్ని మాత్రం ముఖ్యమంత్రి గారు చాలా ఆనందించారు, సంతోషించారు కూడా. తిరిగి మళ్ళీ దాన్ని 300 అని చెప్పాడు శ్రీధర్ అన్న. 303 వారం క్రితం మే 20వ తారీఖున, ఏప్రిల్ 20న మే 20 ప్రారంభోత్సవాలు కూడా చేస్తున్నామని అనేక మంది దీని గురించి చర్చకు వచ్చినప్పుడు వాళ్ళు సంతోషమో బాధో, వినూత్నమైన కార్యక్రమం, శ్రీధర్ రెడ్డి వ్యూహాలు, శ్రీధర్ రెడ్డి ఎత్తుగడలోని ఏదో ఒక పదం వాడుతూ వెరైటీగా చేస్తున్నాడు అనేటువంటిది మొత్తం మీద అందరూ సంతోషిస్తున్నారు. ఎందుకంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి నిధులు, మనం చేయగలిగినటువంటి పనులు, ప్రభుత్వం యొక్క పరిస్థితి అన్నీ అర్థం చేసుకొని ఎప్పటికప్పుడు కార్యకర్తలకు చేరువవుతూ పనిచేయడం శ్రీధర్ రెడ్డి గారిలో ఉన్నటువంటి ఒక విశిష్టత అని చెప్పి చెప్పక తప్పదు. ఇక్కడ అనేక ఇబ్బందులు ఉన్నాయి ప్రభుత్వంలో కూడా. గతంలో 2014-19లో రాష్ట్రం కొత్తగా ఏర్పడిన అనేక ఇబ్బందులున్న ఒక జిల్లా నుంచి ఒక 100 కోట్లు ఎత్తుకొని పోతే 2 రోజులు 3 రోజులు శాంక్షన్ చేసుకొని తెచ్చే పరిస్థితి. కానీ ఈనాడు అప్పటికంటే ఎక్కువ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ప్రభుత్వం ఉంది. అందుకే కొంత సమయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు కూడా. శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టుగా బీసీ భవన్, అంబేద్కర్ భవన్
అందరి దృష్టికి తీసుకొచ్చి వారు కోరున్నారు. కానీ శ్రీధర్ అన్న పట్టుబట్టి, లేదు సార్ నాకు ఇవ్వండి అవకాశం, మీ అందరికీ ఇతర పదవులు కూడా ఉన్నాయి, నాకు కావాలని అడిగితే మేము కూడా రకరకాల పేర్లు చెప్పారు రూరల్ నుంచి, ఎవరికో ఏదో ప్రతిపాదన చేయబోతున్నట్టు. కానీ ఎవరైతే తెలుగుదేశం పార్టీలో అజీజ్ గారి వెంట ఉండి 2019 ఎన్నికలు కానీ 19 తర్వాత కానీ అంతకుముందు తెలుగుదేశం పార్టీలో నిరంతరం అది కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో అయినా లేక పట్టణ తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి ఒక వ్యక్తికి నేను నాకంటే ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తకి అవకాశం ఇవ్వాలనుకుంటున్నానని ప్రతిపాదన చేయడం, జలదంకి సుధాకర్ని గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ప్రతిపాదించి అందరికీ కూడా ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీలో నేను వచ్చినా నా వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు, కార్యకర్తలు పాత తెలుగుదేశం పార్టీని గౌరవంగా చూసుకునే బాధ్యత నాది అని. రాజకీయాల్లో మచ్చలేని నాయకుడు, అలుపెరగని పోరాట యోధుడు, మా ఆరాధ్య దైవం, మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. సన్నారెడ్డి సురేష్ రెడ్డి, తోటపల్లి గూడూరు టీడీపీ పార్టీ మండల అధ్యక్షుడు. ఆనాడు శ్రీధర్ అన్న అటు చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, జిల్లాలో పార్టీ పెద్దలకు కానీ ఏదైతే మాటిచ్చాడో గడిచిన 10 నెలల కాలంలో ఎక్కడ సమస్యలు లేకుండా పాత కొత్త అందరినీ గౌరవిస్తూ కార్యకర్తలకు భరోసానిచ్చినటువంటి శాసనసభ్యుడిగా శ్రీధర్ రెడ్డి గారు రాష్ట్రం, జిల్లా కాదు రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీ సమన్వయంలో ముందు స్థానంలో ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజే నూతన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యకర్తే అధినేత అనేటువంటి కార్యక్రమాన్ని పార్టీ ప్రతి బుధవారం పార్టీ కార్యకర్తలతో సమావేశం కావాలా, నాయకుల ద్వారా సమాచారం తీసుకోవాలనేది. కానీ దాన్ని రూరల్ నియోజకవర్గంలో ముందే ప్రారంభించేశారు. నెల క్రితం ముఖ్యమంత్రి గారు శాసనసభ్యులందరితో ఆయన కొంత బాధపడుతూ మాట్లాడడం జరిగింది. ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల్ని కలవండి, ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ప్రజలకి సమస్యలు తెలుసుకోండి, వారికి ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇబ్బందులు కూడా వివరించండి, నిరంతరం వారికి అందుబాటులో ఉండి, కార్యకర్తలు కొంత అసంతృప్తిగా ఉన్నారు, ఇంకా నేను చేయవలసింది పూర్తిగా వారికి చేయలేకపోతున్నాను, నాకు ప్రజలకి, నాకు కార్యకర్తలకు మధ్యన మీరే వారధులు, జాగ్రత్తగా నియోజకవర్గాల్లో కార్యక్రమాలు రూపొందించుకోండి అని.